ప్రమాదం ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఎక్కువగా బ్లాక్ స్పాట్స్ వద్దే పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. తరచూ ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్లు జరిగి పదుల సంఖ్యలో మనుషులు చనిపోతున్నారు. అందుకే బ్లాక్ స్పాట్స్ దగ్గర ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో వివిధ రోడ్లపై ఉన్న బ్లాక్ స్పాట్స్ వందల మంది ప్రాణాలు తీస్తున్నాయి. బ్లాక్ స్పాట్స్ దగ్గరే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర జరిగిన ప్రమాదం 19 మందిని బలికొంది. మూలమలుపు దగ్గర ఉన్న గుంతలను తప్పించబోయిన టిప్పర్ కంట్రోల్ తప్పడంతో ప్రమాదం జరిగినట్లు నిపుణులు చెప్తున్నారు. దీంతో మరోసారి బ్లాక్ స్పాట్స్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 7,333 రోడ్డు ప్రమాదాలు జరగగా అందులో 2,702 మంది మృతి చెందారు. ఇందులో 70% వరకు బ్లాక్ స్పాట్స్ దగ్గరే ప్రమాదాలు జరిగినట్లు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. ఇంజనీరింగ్ భాషలో బ్లాక్ స్పాట్ అంటే ప్రమాదాలు ఎక్కువగా ఉండే ప్రాంతం. రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే మూల మలుపులు, జంక్షన్లు, తరచూ పాడయ్యే ఏరియాలను, రోడ్డు లోపాలున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా పిలుస్తారు. బ్లాక్ స్పాట్ ఏరియా 500 మీటర్ల పరిధిలో ఉంటుంది. రాష్ట్రంలో ఇలాంటి బ్లాక్ స్పాట్ ఏరియాలు 930 వరకు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా నేషనల్ హైవేలపై 640 ఉండగా స్టేట్ హైవేస్, ఇతర రోడ్లపై 290 ఉన్నట్లుగా పోలీస్, ఆర్ఎండ్బి శాఖ ఇంజనీరింగ్ వర్గాల అధికారులు గుర్తించారు. హైదరాబాద్ దాని చుట్టుపక్కల 54 యూటర్న్ల దగ్గర బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు. ముఖ్యంగా NH65 హైదరాబాద్ సూర్యాపేట రహదారిపై అత్యధికంగా రోడ్ యాక్సిడెంట్లు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పాటు రాచకొండ, సైబరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసు నివేదికలు చెప్తున్నాయి. హైదరాబాద్ నుంచి భూపాలపట్నం NH163, హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే, నిజామాబాద్ జగదల్పూర్ NH63, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు రోడ్లపై పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్స్ ని సరిచేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నాయి. వివిధ బ్లాక్ స్పాట్లను సరిచేసేందుకు రాష్ట్ర సర్కారు 300 కోట్లను కేటాయించింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాక్ స్పాట్స్ ని గుర్తించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. గుర్తించిన బ్లాక్ స్పాట్ ఏరియాల్లో రోడ్ల రిపేర్లు, లైటింగ్, షార్ప్ కర్వ్లు సరిచేయటం లాంటి పనులు చేపట్టేందుకు DPRలు కూడా రెడీ అయ్యాయి. కొన్ని చోట్ల పనులు మొదలైనప్పటికీ చాలా చోట్ల ఆ ఊసే లేదు. తమిళనాడు తరహాలోనే రాష్ట్రంలో DPR ప్రకారం 900 కోట్లతో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ట్రాఫిక్ సిగ్నల్స్, CCTVలు, స్పీడ్ కంట్రోల్ పద్ధతులు, రోడ్డు విస్తరణ లాంటి పరిష్కారాలను చేపట్టడానికి సిద్ధమైనట్లు ఆర్ఎండ్బి శాఖ ఇంజనీర్లు చెప్తున్నారు. అయితే ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయో అంతు చిక్కని పరిస్థితి.